ప్రతి వీడియో కూడా నేను ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది వీడియో నేను ఇందులో పెడుతున్నాను. సో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకో ఇద్దరు ముగ్గురు స్టార్ట్ చేశారంటే చాలా హ్యాపీ. సో ఆలస్యం లేకుండా ఇప్పుడు మనం ఎట్లా స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమేం కావాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆన్లైన్ సెంటర్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, అందులో జిరాక్స్ సెంటర్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, సో ఇట్లాంటి సంబంధించిన టాపిక్స్ గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలామంది డిగ్రీ కంప్లీట్ చేసి అమ్మ నాన్న మీద ఇట్లా ఆధారపడడం కానీ, లేదంటే చిన్న ఏదంటే ఇంకేదో పని చేసుకుంటూ ఉంటారు, చిన్న చిన్నగా పార్ట్ టైం లెక్క. సో అట్లాంటి పక్కన పెట్టేసి ఒక ఆన్లైన్ సెంటర్ ఓపెన్ చేసుకొని నెలకి కనీసం ఒక 20,000 నుంచి 50,000 కూడా మన టాలెంట్ ఉంటే 50,000 వరకు కూడా సంపాదించుకునే అవకాశం ఈ ఆన్లైన్ సెంటర్లో ఉంది. కాబట్టి పార్ట్ 1 కింద మనకి ఏమేం కావాలి, ఎట్లా స్టార్ట్ చేసేసేయాలి బిజినెస్ని, దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది పార్ట్ 1లో నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, మన వీడియోస్ని, నేను చేసేటువంటి వీడియోస్ని ఆదర్శంగా తీసుకొని ఒక ముగ్గురు స్టూడెంట్స్, ఒక ముగ్గురు వ్యక్తులు, మినిమం ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆన్లైన్ సెంటర్ స్టార్ట్ చేసేసి నాకు సర్ప్రైజ్ ఇచ్చేసి నన్ను తీసుకుపోయి చూపించడం అయితే జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత చిన్న ఛానల్ నాది ఫ్రెండ్స్. సో చాలా బాగా ఆదరిస్తున్నారు, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, వీడియోని లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. దాని తగ్గట్టు నేను కూడా మీకు రెస్పాండ్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే వాళ్ళు ఇట్లా మీ ఛానల్ని ఆదర్శంగా తీసుకొని మీ వీడియోస్, మీరు అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ చూస్తూ నేను ఆన్లైన్ సెంటర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్నా నేను మినిమం అయితే ఒక ప్రజెంట్ అయితే నాకు ఒక 15-20,000 అయితే చేతికి మిగులుతుంది, అన్ని పోను అని చెప్పడం అయితే జరిగింది. చాలా సంతోషం. అంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్, ఒకరి కింద పనిచేసే కంటే మీకున్న టాలెంట్తో, మీకున్న ఒక బిజినెస్ నాలెడ్జ్ని ఉపయోగించి, మీకున్న కంప్యూటర్ స్కిల్స్ని యూజ్ చేసుకొని ఇంత చక్కగా మీరు దాదాపు 50,000 వరకు సంపాదించుకుంటే అందులో అంతకంటే అదృష్టం ఏమున్నది ఫ్రెండ్స్. నీ సొంతంగా నీ ఇష్టం, నీ ఎప్పుడైనా ఓపెన్ చేసుకో, కస్టమర్ని నిన్ను క్యాచ్ చేసుకో, అంటే వాళ్ళని మంచిగా నువ్వు నీ పనితనం ఏంటో చూపెట్టి నీ గురించి వెయిట్ చేసుకున్నట్టు చేసుకొని అట్లా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఏమేం కావాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది పార్ట్ 1 కింద నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియోని అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి వీడియో కూడా నేను ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది వీడియో నేను ఇందులో పెడుతున్నాను. సో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకో ఇద్దరు ముగ్గురు స్టార్ట్ చేశారంటే చాలా హ్యాపీ. సో ఆలస్యం లేకుండా ఇప్పుడు మనం ఎట్లా స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమేం కావాలి అనేది ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి, ఎట్లా వీడియోస్ చేస్తున్నానో మీకు అర్థమైపోతుంది. రండి, నా తరపున 100% సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏం డౌట్ ఉన్నా సుతా తర్వాత నేను పార్ట్ 2లో నా డీటెయిల్స్ అయితే ఇస్తాను, పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నన్ను వచ్చి కాంటాక్ట్ కావచ్చు. పార్ట్ 2లో మెటీరియల్ ఏమి కావాలి, ఎటువంటి పనులు మనం ఇందులో యూజ్ చేయొచ్చు, ఇంకా ఆన్లైన్ సంబంధించిన బిజినెస్ కాకుండా ఇంకేం బిజినెస్ అంటే పనులు చేసుకుంటూ మనం డబ్బు సంపాదించుకోవచ్చు అనేది కూడా నేను పార్ట్ 2లోనైతే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో కొద్దిగా లెంత్ అయితే ఉంది, కొంచెం ఓపికగా అయితే చూడండి. మీ లైఫ్కి, మీ సెటిల్మెంట్కి అయితే ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎవరైతే ఆన్లైన్ సెంటర్ పెట్టుకుందాం అనుకుంటారో, ఎవరైతే జిరాక్స్ షాప్ పెట్టుకుందాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన అయితే బిజినెస్ ఐడియాని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లా బిజినెస్ ఐడియాస్కి సంబంధించి నేను ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? అండ్ మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే. అండ్ ఇందులో కనబడేటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ నా షాప్లోకి వచ్చే కస్టమర్లకు మాత్రమే ఫ్రెండ్స్, వేరే అయితే ఎవరికి కాదు. ఓకే. సో ఎవరైతే ఈ ఆన్లైన్ సెంటర్ మీరు ఓపెన్ చేద్దాం అనుకుంటారో, లేదా జిరాక్స్ సెంటర్ మీరు ఓపెన్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఇది మంచిగా ఉపయోగపడుతుంది వీడియో. సో కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. వీడియో వస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకి ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి వీడియో అనేది నేను ఆన్లైన్లో ఎట్లా అప్లికేషన్ చేయాలి, స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ప్రతి జాబ్ అప్డేట్స్ కూడా ఇందాక నేను బయట నుంచి వచ్చున్నా, ఇదిగోండి గ్లాస్కి అన్నీ వేసాను చూడండి. అట్లా ప్రతి వీడియో కూడా నేను తీసి మీకు మన ఛానల్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను వీడియోస్. కాబట్టి మీరు ఎవరైతే ఈ ఆన్లైన్ సెంటర్ ఓపెన్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకైతే మంచిగా చాలా బాగా ఉపయోగపడుతుంది నా వీడియో. కాబట్టి ఇందులో దీనికి ఏమేం కావాలి మెయిన్గా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? సో
మీకు కొంచెం బడ్జెట్ కనుక మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మినిమం ఒక 1 lakh ఫ్రెండ్స్ 1,50,000 అట్లా పెట్టుకుంటే కనుక మీకు మంచిగా ఒక ఆన్లైన్ సెంటర్ ఇట్లా మెయిన్ రోడ్కి చూసుకొని ఒక షట్టర్ అయితే దొరకబట్టుకోండి. షట్టర్ కాస్ట్ అట్లా మీరు అవన్నీ మీ వెళ్తాయా వెళ్ళాయా అనే కాస్ట్లో చూసుకోండి. ఓకేనా. సో మెయిన్గా మనకు కావాల్సిన ఫ్రెండ్స్ మనకు ఒక సిస్టమ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది మినిమం i5 ఉండాలి. i5లో 5th జనరేషన్ నుంచి ఉంటే ఈ రోజులలో కొంచెం బెటర్ టు యూజ్ అన్నమాట. ఆన్లైన్ కొంచెం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు పవర్ ఎప్పటికప్పుడు డౌన్ అయినప్పుడు ఈ మన యూపీఎస్ అనేది నాది కొంచెం ఒక 10-15 minutes కాపాడుతుంది. అందుకొరకైతే ఒక మంచి మీరు ఒక CPU అయితే అంటే మీకు కంప్యూటర్ అయితే తీసుకోండి. ఇది సరిపోతుంది. లేదంటే మీరు ల్యాప్టాప్ ఉన్నది అని అంటే పర్లేదు, ల్యాప్టాప్తో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక జిరాక్స్ మిషన్ అయితే కావాలి. మరి చిన్న మిషన్ సరిపోదు ఫ్రెండ్స్. కొద్దిగా లీగల్ బెడ్ ఉన్నటువంటి జిరాక్స్ మిషన్, ఇట్లా లీగల్ బెడ్ అనమాట ఇదంతా కూడా. ఓకే, ఇదంతా లీగల్ పేపర్ వస్తుంది. ఎప్పుడన్నా లీగల్ పేపర్ వచ్చినా కూడా మంచి ఒక 4-5 రూపీస్తో మీరు లీగల్ ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. సో దానికి నేను కియోసర్ అనే కంపెనీ అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే 3 లక్షల కాపీలు ఇందులో నేను ప్రింట్అవుట్ అయితే తీయడం అయితే జరిగింది. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో కంపెనీ పేరు ఇక్కడ చూసుకోవచ్చు, కియోసర్ ఈకోసిస్ M2040DN మోడల్ అనమాట. సో చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. ఇంకా అడ్వాన్స్ ఇందులో ఏమైనా వస్తే కనుక మీరు తీసుకోవచ్చు హ్యాపీగా. పెద్ద మిషన్ అయింది. నేను తీసుకున్నప్పుడు 38,000 పడింది. ఇప్పుడు 46-47 అట్లా నడుస్తుంది. అరౌండ్గా ఒక 50,000 వేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి మీకు ఒక కలర్ ప్రింటర్ అయితే ఖచ్చితంగా కావాలి. ఈ కలర్ ప్రింటర్ కూడా మీకు పిక్స్మా కంపెనీ, కెనాన్లో మీకు పిక్స్మా కంపెనీ అనమాట. G2010 సిరీస్ నేను బేసిక్ మోడల్ అయితే తీసుకున్నాను. మీకు ఇంకా దీనిలో అడ్వాన్స్ ఏమైనా వస్తే తీసుకోండి. అయితే మెయిన్గా ఏంటంటే మీకు ఇక్కడ ఇవి ఉంటాయి చూసిరా, ఇవి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఇట్లా అడ్జస్ట్ అయ్యేటట్టు ఇవి ఉండేటట్టు చేసుకోండి. కొన్ని వెబ్సైట్ కూడా బాగానే ఉన్నది, కాకపోతే ఈ అడ్జస్ట్మెంట్ దానిలో ఉన్నది లేదు చూసుకోండి. ఎందుకంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ ఈ ఐడి కార్డు ప్రింట్అవుట్ తీయడం కానీ మనకు ఐడి టైప్ అంటారు కదా ఫ్రెండ్స్, లామినేషన్ ఇట్లా PVC కార్డ్ అంటారు కదా, అది కూడా మనం ఈ ప్రింటర్లోనైతే ఇది ఖచ్చితంగా తీయచ్చు. అందుకే కొంచెం ఇదైతే ఈ అడ్జస్టబుల్ ఏదైతే ఉందో ఇది పేపర్కి తగ్గట్టుగా ఇట్లా దాన్ని చూజ్ చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి మనకు ఒక స్పైరల్ మిషన్ అనమాట. ఇదేంటో చెప్తాను. ప్రతి వీడియో కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మన ప్రతిదీ ఎడ్యుకేషనల్ వీడియోకి సంబంధించి ప్రతిదీ నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. కాబట్టి చాలా బాగా యూజ్ అయితే మీ అందరికి కూడా. కాబట్టి ఎవరైతే ఆన్లైన్ సెంటర్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటారో బిజినెస్, వాళ్ళకి నేను ప్రతి వీడియో మనది చూసి నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. అది చూసి మీరు ఈజీగా అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఎటువంటి డౌట్స్ లేకుండా. సో ఇక్కడ ఇది స్పైరల్ మిషన్ అనమాట. సో ఈ స్పైరల్ మిషన్కి సంబంధించి స్పైరల్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇట్లా కలర్ పేపర్స్ ఉంటాయి. స్పైరల్ మనం చేసేసి ఒక 40-50 రూపీస్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. అండ్ లామినేషన్ మిషన్ ఇది. సో ఇది ఎక్స్లిమ్ లామినేషన్ మిషన్. ఇది చాలా బాగా ఉంటుంది. ఇది పెద్ద మిషన్ కొంచెం. దీనిలో కూడా మీకు ఎక్కువ తక్కువ ఉంటాయి మిషన్స్. అండ్ ఇది కూడా ఇందులో కూడా 4mm అని 5mm అని 3mm అని కూడా ఉంటాయి స్పైరల్ మిషన్లో. సో దీనికి సంబంధించిన కావాల్సిన మెటీరియల్ కూడా ఇట్లా ఉంటాయి సపరేట్గా. మీ దగ్గర ఎక్కడైతే దొరుకుతాయో అక్కడ మెటీరియల్ గురించి అయితే సపరేట్గా మనము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఏరియాలోనైతే మీరు తీసుకోండి. తగ్గట్టు నేనైతే B2B వాడతాను. కొన్ని ప్రింటర్లకు అయితే వేరే పేపర్స్ అయితే యూజ్ చేస్తాను. నేను ఖచ్చితంగా B2B మాత్రమే దీనిలో యూజ్ చేస్తున్నాను. చాలా పెద్ద మిషన్ ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద అంటే ఓకే, నాకు 1000 కాపీస్ అయితే డైరెక్ట్ కూడా ఇందులో ప్రింట్ అవుట్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి మనకి లామినేషన్ కటింగ్ మిషన్ అనమాట. ఓకే, ఐడి కార్డ్స్ తయారు చేసిన తర్వాత ఇందులో అది ఇన్సర్ట్ చేసేసి మనం దీన్ని ఇట్లా అంటే కనుక ఇది ఐడి కార్డ్ టైప్లో కట్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఆల్ మెటీరియల్స్. సో ఫ్రెండ్స్ దీనికోసం అయితే ఇట్లాంటిది ఒక పెద్ద టేబుల్ అయితే మీకు కావాలి ఇట్లా ఒకటి. అండ్ ముంగట అరేంజ్ కంప్యూటర్ పెట్టుకోవడానికి ఇట్లా కూడా మీకు ఒకటి కావాలి. అండ్ ఇక్కడ ఏమైనా కస్టమర్స్ వస్తే వర్క్ చేసుకోవడానికి ఇట్లాంటిది ఉంటే ఓకే, లేదంటే దీంతోనే మనం కంటిన్యూ కావచ్చు. అండ్ చైర్స్ కూడా మనకు కావాలి. అండ్ ఒకటి బోర్డు ఉంది కదా, అట్లాంటి బోర్డు అయితే ఒకటి చేసుకోవాలి. ఇట్లా మనకి అఫీషియల్గా కనబడడానికి అయితే ఇట్లా పోస్టరింగ్ చేసుకోవడానికైతే ఇట్లా పోస్టరింగ్స్ అటు ఇటు ఇవి కావాలి. అండ్ బయట కూడా మన కస్టమర్లు కనబడేటట్టుగా ఇట్లాంటి ఒక బోర్డ్స్ అట్లా బయట కార్ దగ్గర ఒక బోర్డు ఉంది కదా, ఆ బోర్డు అండ్ బయట ఇట్లా కస్టమర్కి అట్రాక్ట్ అయ్యేటట్టుగా మన షాప్ ఉంది అని తెలియదు ఇట్లాంటిది ఒక బోర్డు అయితే ఇట్లాంటి మనం డెకరేట్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇవి యాక్చువల్గా ఇవి కూడా చూసుకోండి, ఇవి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇవి కూడా మనకి కాస్ట్లో భాగమే కాబట్టి కొంచెం అరేంజ్మెంట్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. కొంచెం చూడడానికి బాగుండే ఇట్లా వైట్ కలర్లో టేబుల్స్ అయితే మ్యాక్సిమం ఇట్లా తెప్పించుకోండి, బాగుంటుంది. ఓకేనా చూడడానికి. సో ఎవరైతే ఫ్రెండ్స్ మీకు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ప్రతి వీడియో కూడా నేను ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటిది అనేది ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే మీరు
స్టార్ట్ చేద్దాం అనుకుంటారో స్టార్ట్ చేసేసేయండి. కొందరు చాలామంది కూడా ఏం చేయాలి ప్రోత్సాహం లేదు అనే వాళ్ళకైతే ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా షేర్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు చూడండి. ఈజీగా అయితే ఆన్లైన్ స్టార్ట్ చేసేసేయండి. నేను చెప్తున్నా కదా 100% నా తరపున అయితే సపోర్ట్ ఉంటుంది. కమెంట్లో అడగండి. అండ్ నాతో ఎట్లా కమ్యూనికేషన్ కావాలి ఏంటి అనేది ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా చెప్తూ ఉంటాను. ఓకేనా? సో ఇందులో ఈ రికార్డింగ్లో మీకు ఏదైనా ఫోన్ నెంబర్ కనబడితే అది నా దగ్గరకు వచ్చే కస్టమర్కి మాత్రమే మనం రెస్పాండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది గమనించాలి మీరు. ఇందులో ఫోన్ నెంబర్ కనబడదు కదా, ఈ షాప్ వాళ్ళది కదా, అనేది తీసా అనేది కదా, నేను ఒకసారి కాల్ చేస్తా అంటే అది మీకు యూజ్లెస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మీకు బిజినెస్ ఐడియాలో చిన్నగా నా తరపునైతే నేను ఇంటర్నెట్ బిజినెస్ పెట్టుకోవాలనే ఐడియా మీకు ఇచ్చినందుకు నాకైతే సంతోషంగా ఉంది. మీరు ఎవరైతే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో స్టార్ట్ చేసేసేయండి. మినిమం ఫ్రెండ్స్ ఒక 20,000 అయితే ఖచ్చితంగా మీరు పక్కన పెట్టేసుకోవచ్చు. ఒకరి దగ్గర పని చేసుకోకుండా వాళ్ళు ఎంతకైనా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి సెల్ఫ్గా నేను ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకుంటానే వాళ్ళకైతే ఇట్లా ట్రై చేసుకోండి. ఒక చిన్న మంచిగా మినిమం సిస్టమ్ నాలెడ్జ్ ఉండి సిస్టమ్ ఆపరేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా?